తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం బీఆర్సీ ప్రకటించింది. సిబ్బందికి 21% ఫిట్మెంట్ ఇస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూన్ 1 నుంచి కొత్తగా ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఆర్టీసీపై నెలకు 35 కోట్లు భారం పడనుందన్నారు. ఇక ఈ పీఆర్సీ ద్వారా 53,071 మంది ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 2 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అంతేకాకుండా ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ కూడా బీజేపీ నేతలను టచ్లోనే ఉన్నారు. మరో 2 రోజుల్లో రెండో జాబితా వెలువడే అవకాశం ఉంది. వరంగల్లోని బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సీతారాం నాయక్ సిద్ధమయ్యారు. కిషన్ రెడ్డి ఆహ్వానంతో సీతారాం నాయక్ బీజేపీ గూటికి వెళ్లనున్నారు. దీంతో అనుచరులు కార్యకర్తలతో సీతారాం నాయక్ సమాలోచనలు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ సీటు డిమాండ్ చేస్తున్నట్టుగా సీతారాం నాయక్ నేడు రేపు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కోస్మంచి మండలం లోక్యా తండా సమీపంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. గొర్రెల పంపిణీ కేసులో మరో అధికారి పాత్ర బయటపడింది. గొర్రెలు పంపిణీ చేశాక నిధులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నట్టుగా పశుసంవర్ధక శాఖ ఏడీ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రైతులు ఫిర్యాదు చేశారు. ఏడీ పాత్రపై ఏసీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 7గురిపై కేసు నమోదైంది. 4గురిని అరెస్ట్ చేశారు. జలసౌధలోని ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లను పరిశీలించిన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగరవాసులు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. 148.05 కోట్లతో బైరమల్గూడ జంక్షన్లో నిర్మించిన 2వ ఫ్లైఓవర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు. దీంతో శంషాబాద్ ఓవైసీ ఆసుపత్రి వైపు నుంచి బిఎన్ రెడ్డి నగర్, నాగార్జున సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుండ చెక్పోస్టు అండర్ పాస్ మీదుగా హయత్ నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది. ఇదే కూడల్లో ప్రస్తుతం 2 లూపులు నిర్మాణంలో ఉండగా పై వంతెనపై నేటి నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ప్రెస్ మీట్ మినహా మిగిలిన కార్యక్రమాలను కిషన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాలను, అభ్యర్థులను ఎంపికపై చర్చించనున్నారు. త్వరలో బీజేపీ రెండో జాబితా విడుదల చేయనుంది. ఇప్పటికే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపైన రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తుండగా అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మాదరిపేట, లక్షటిపేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కూకట్పల్లిలోని వివేకానంద సేవా సమితి నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆర్థిక సాయం అందజేశారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని పెట్టుబడి సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలు పడే బాధ వర్ణనాతీతమన్నారు. రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కర్ణాటక మంత్రి జమీర్ హమీద్ ఖాన్ కలిశారు. రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు రేవంత్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాది అరుణ్ కుమార్ పంజాగుట్ట పోలీసులను ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని పంజాగుట్ట సీఐ శోభన్కు అందించారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ ప్రధాన నిందితుడని, ఆయనను ఏవన్గా చేర్చి కేసును దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు అప్పటి ముఖ్యమంత్రి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధి కోసమే జరిగిందని, తక్షణమే విచారణ ప్రారంభించినట్టుగా చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. హరంకొండ పీఎస్ హెడ్ క్వార్టర్స్ వద్ద పోకిరీలు హల్చల్ చేశారు. నెంబర్ ప్లేట్స్ లేని బైక్లపైన పోకిరీలు స్టంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అతివేగంగా బండి నడుపుతూ ప్రజలను భయపెడుతున్నారు. హెడ్ క్వార్టర్స్ ముందే విన్యాసాలు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదు. పోకిరీల వెకిలి చేష్టలతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఉప్పల్ ఏషియన్ థియేటర్లో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. గామి సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. రాత్రి 7:30 షో నడుస్తుండగా మధ్యలో పవర్ సమస్య వచ్చింది. దీంతో సినిమాకు అంతరాయం ఏర్పడడంతో ప్రేక్షకులకు బయటకు పంపించారు. పవర్ ప్రాబ్లం ఉన్నా కూడా 10:20 ప్రేక్షకులకు టికెట్ అమ్మే షో మాత్రం వేయకపోవడంతో థియేటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేక్షకులకు నచ్చజెప్పి మనీ రిఫండ్ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిర్బంధ పాలన నుంచి ప్రజాపాలన వైపు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. శివరాత్రి రోజున రఘువీర్కు ఎంపీ టికెట్ కేటాయించడం శుభపరిణామమన్నారు. పార్లమెంట్లో నారాయణ రెడ్డికి మించిన మెజారిటీ రఘువీర్ రెడ్డి సాధించాలన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులను కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో రఘువీర్ని గెలిపించుకుంటామని తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాలగుట్ట మల్లన్న జాతరలోని భక్తులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డారు. జాతరలోని అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్రాగడానికి మంచినీళ్ల సౌకర్యం లేకపోవడంతో భక్తులు మండిపడ్డారు. త్రాగునీరు కోసం 2-3 రోజులుగా కిలోమీటర్లు నీళ్ల డబ్బాలు పట్టుకుని వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. ఇక మరోవైపు గ్రామానికి 2-3 కిలోమీటర్ల అవతల వాహనాలు నిలిపివేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ లోని వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీని మార్నేని మధుమతి చేరారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేడు మేడ్చల్ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ప్రజాదీవెన పేరుతో నిర్వహించనున్న ఈ సభలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తారు. తల్లి సురేఖ, భార్య ఉపాసన నాయనమ్మ అంజనీదేవి కోసం గరిట తిప్పారు. పన్నీర్ టిక్కా తదితర వంటలను స్వయంగా చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మీకు తెలుసా, మా అబ్బాయి ఇవాళ మా కోసం వంట చేస్తున్నాడు అని సురేఖ చెప్పగా, ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే బాగుంటుందని ఉపాసన చమత్కరించారు. అంతేకాకుండా రామ్ చరణ్ గారు ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన కొంటగా ప్రశ్నించగా, పన్నీర్ టిక్కా మసాలా మేడం అంటూ రామ్ చరణ్ బదిలిచ్చారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేశారు.